మేము శాసనసభ్యులు శ్రావణం అటు నేలపాడు మరియు మల్కాపురం 2 గ్రామాల్లో ఉన్న రైతులతో యాక్చువల్ గా ఈ రోజు డిస్కస్ చేయడం జరిగింది. ఇది డిస్కస్ చేయడంలో ముఖ్య ఉద్దేశం ఏంటంటే 2014-19లో ఎప్పుడైతే రైతు సోదరులు ల్యాండ్ పుల్లింగ్ కి ఎటువంటి ప్రాబ్లం లేకుండా ఇచ్చారో ఆ రైతు సోదరులకు ఆ రోజు వాళ్ళందరూ అడిగారు, సార్ మా గ్రామాలను కూడా డెవలప్ చేయమంటే గౌరవైన ముఖ్యమంత్రి గారు ఒకటే చెప్పారు, ఏదైతే క్యాపిటల్ సిటీలో ఏదైతే రోడ్లు డ్రైనేజ్ ఇవన్నీ డెవలప్ చేస్తున్నారో దానికి ప్యారలల్ గా అదే స్టాండర్డ్లు ఇవి కూడా చేయమని ఆ రోజు ఆదేశించారు. అయితే ఈ రోజు అన్ని అయిపోయి మొత్తం 350 కిలోమీటర్ల ట్రంక్ రోడ్లు, 1500 కిలోమీటర్ల సంబంధించిన లేఅవుట్ రోడ్స్ ఎంతో వేగవంతంగా జరుగుతున్నాయి. అవన్నీ కూడా అనుకున్న టైంలో అయిపోతాయి. అయితే శాసనసభ్యులు ఒక మాట చెప్పారు, ఇవన్నీ వాళ్ళకి చూపించి ఫైనల్ చేసి చేస్తామని శాసనసభ్యులు ఒకసారితో డిస్కస్ చేశారు. నేను కూడా వస్తాను గ్రామాలకు అని చెప్పాను. ఈ రోజు ఈ 2 గ్రామాలకు డిస్కస్ చేసాం. వాళ్ళు కూడా కొన్ని సమస్యలు చెప్పారు. చెరువు సమస్యని, కోనేరు సమస్యని, ఇట్లా కొన్ని సమస్యలు గ్రామ కంటం. ఖచ్చితంగా ఇవన్నీ కూడా పరిశీలించి అన్ని సాల్వ్ చేస్తాం. 6 నెలల లోపల ఈ వర్క్స్ పూర్తి అయ్యేటట్టుగా యాక్చువల్ ప్రణాళిక రచించాం. ఖచ్చితంగా వర్షాకాలం వచ్చే లోపల ఏదైతే 29 గ్రామాలు ఏదైతే గ్రామాలు డెవలప్ చేస్తా ఉన్నామో, సిటీ అంటే గ్రామాల బయట ఏదైతే డెవలప్ చేస్తున్నాం అదే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇవ్వడం జరుగుతుంది.